ఓకే. అంటే ఇక్కడ అనేక ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ నాయకులు అనగానే ఆర్ కృష్ణన్న, ఇంకొంతమంది పేర్లు అందరి ఎందుకు తీసుడు కానీ అనేక మంది ముంగడచ్చిగా కనబడతా ఉన్నారు, మేమే బీసీ నాయకులు అని చెప్పి. కుల సంఘాలు పెరిగినట్టుగా బీసీ సంఘాలు పెరిగిపోయినాయి. సాధ్యమవుతుందా మరి బీసీలకు న్యాయం? అవుట్డేటెడ్ నాయకులు తప్పుకోవాలండి. ఓపెన్ చెప్తున్నా, అవుట్డేటెడ్ నాయకులు తప్పుకోవాలి. 30 ఏళ్ళ మీ యొక్క బీసీ పోరాటంలో మీరు మొదలుపెట్టిన రోజులలో సాధించింది ఏంది, మీ విజయాలు ఏంది, దాని మీద దాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా వాడుకున్నారు. మీరు సంపన్నులయ్యారు, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీ పిల్లలు బాగుపడ్డారు, మీ పిల్లలకు టికెట్లు వచ్చినాయి, మీకు టికెట్లు వచ్చినాయి. ఆ పేరు చెప్పుకొని గవర్నమెంట్ దగ్గర కావాల్సిన పనులు చేసుకుంటారు. ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవి ఎవరికండి, ఇప్పుడు నేను ఉద్యమగారు నేను చెప్పుకుంటే అయిపోద్దా? జనం గుర్తించాలి. అరే ఇప్పుడు ఉన్న సీనియర్ లీడర్ల మీద ఎంత విమర్శలు ఉన్నాయి. వాళ్ళు అన్కండిషనల్గా ఈ ఉద్యమం ఇప్పుడు మేము చేయాల్సింది కాదు, మేము బ్యాక్ సైడ్గా ఉంటాం, ఇంటలెక్చువల్ ఫోరంలో ఉంటాం, ముందు యువకులు నిలబడాలి అని చెప్పేసి తెలంగాణ తరహాలో ఒక ఉద్యమం జరిగితే తప్ప బీసీ రిజర్వేషన్ అనేది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఓకే. ఒకవైపు అన్న స్థానిక ఎన్నికలు ఆల్రెడీ కాంగ్రెస్ మోసం చేసింది. 42% తర్వాతనే బీసీ స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నది, అది సాధ్యం కాకముందుకే ఆల్రెడీ స్థానిక ఎన్నికలకు వెళ్ళిపోయింది. ఇదే సందర్భంలో బీసీలు ఏదో ధైర్యం చేసి మా హక్కుల కోసం మా పోరాటాల కోసం మేము ఖచ్చితంగా నిలబడతాం పోటీలు అని చెప్పేసి ధైర్యం చేసి వచ్చే వాళ్ళకేమో అటు అగ్రకులాల నుండి బెదిరింపులు. నల్గొండలో చూసుకోవచ్చు, మీ ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకోవచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో. ఏం చెప్తారు? బీసీ నాయకులు ఎవరు కూడా స్పందిస్తలే. మొన్న ఏదో నామమాత్రాన నల్గొండ పోయి వచ్చారు, మీరు కూడా ఒక ఫోన్ కాల్ మాట్లాడారు, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది, వాళ్ళకి అండగా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మౌనం దేనికి సంకేతం? ప్రమాదమే. మళ్ళీ బీసీ నాయకుల మనుగడ అసాధ్యం. ఎందుకు చెప్తానండి, ఇచ్చిందే 17%. దాంట్లో ఎస్సీలకి కొన్ని సీట్లు ఖచ్చితంగా అయిపోయినాయి. అప్పుడు ఒక రెడ్డి ఏం చేస్తుండంటే ఆయన స్పాన్సర్డ్గా ఒక ఎస్సీని నిలబెడుతుండు. మళ్ళీ మనోడు కీలు బొమ్మనే అవుతాడు ఇడ, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర పలుకుబడి లేదు. సో ఆ ఊరిని శాసించే ఒక రెడ్డి తన ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఉప సర్పంచ్ క్యాండిడేట్లు అందరినీ ఆయన కొనుక్కుంటుండు. లైక్ ఆయన ఇన్వెస్ట్ చేసి, అంటే ఆయన లేకున్నా ఆయన ఉన్నాడు అంతే. రేపు అధికారులు వచ్చినప్పుడు ఆ పాపం మా దళిత బిడ్డ సీట్లో కూర్చుంటాడు, పోగానే ఆయన గీడ కూర్చుంటాడు, రెడ్డి సాబ్ గీడ కూర్చుంటాడు. ఇట్లా అంటే రెడ్డిలో కోపం వస్తుందేమో, కానీ ఇది వాస్తవం కదా చెప్పండి మీరు కామెంట్లలో. నేను చెప్పేది నిజం కదా? నిజమే. ఒక ఎస్సీ ఒక కుర్చీ, జస్ట్ సర్పంచ్ కుర్చీలో కూర్చుంటేనే తట్టుకోలేని మీరు రేపు మేము ఎమ్మెల్యే టికెట్ అలా కూర్చుంటే ఓరుస్తారా? మీరు ఓరుస్తారా? మీతో అవుతుందా? ఇలా మైనంపల్లి అంటే ఏమంటుండండి, మైనంపల్లి విషయం తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ నల్గొండ ఉచ్చ తాగిపిస్తారా అండి? మనుషులం అండి, మనుషులం. ఉచ్చ తాగిపిస్తారా? ఈ దేశంలో 75 ఏళ్ళ స్వతంత్రం అయిపోయింది, ఆయన నిలబడద్దని బెదిరిస్తారా? రాజ్యాంగ ప్రకారం నిలబడతాడు, నీకు దమ్ముంటే ఎదుర్కో, ఓడించు, అంతేగాని ఒక మనిషిని అంత హ్యూమిలిటీ చేస్తారా? ఇలాంటివే చాలా కలిసివేశాయి. మా మెదక్లో ఆడు ఓడో తెలియదు మాకు, మైనంపల్లి ఓడో తెలియదు. మైనంపల్లి హనుమంతరావు అన్నట్టు ఫోన్ చేసి నేను 200% సర్వే చేయించినాను, అసలు నువ్వోని భయ్ చెప్పనికి, నువ్వనివి మా గౌడబిడ్డ గెలవడని చెప్పానికి నువ్వోవనివి. నీకే టికానా లేదు, నీకు టికానా లేదు, నువ్వు గెలుస్తావని నీకు అసలు నెక్స్ట్ టైం టికెట్ ఇస్తారని గ్యారంటీ లేదు. అంటే వార్నింగ్ చేస్తా ఉన్నాడు. వార్నింగ్ ఎవరికి వార్నింగ్ అండి? మా గౌడ బిడ్డ ఏ పార్టీలో ఉన్నా, మా గౌడ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా, ఎవరిని బెదిరించినా వాళ్ళకి అండగా చక్రధర్ గౌడ్ ఖచ్చితంగా నిలబడతాడు. బహుజనవాదం కోసం మేము కమిట్ అయి పనిచేస్తుంటే గెలవగలుగుతాడా? ధనబలము, అండబలం, చెప్తా ఉన్నారు. ఏ బలం ఉన్నా ఎవడు అయ్యొచ్చినా ఊరుకునేది లేదు. మైనంపల్లి కనుక ఈ పిచ్చి పిచ్చి ఇంత ఏజ్ వచ్చింది, ఈ ఏజ్లో గౌరవం కాపాడుకోవాలి, అంతేగాని నువ్వు నీ కొడుకు కలిసి సమాజంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా అంటే ఊరుకోము. మైనంపల్లి కానీ మైనంపల్లి కొడుకు కానీ డబ్బులు ఉన్నాయి కదా అని పిచ్చి పిచ్చి చేస్తే బైరాన్పల్లి బుర్జు కట్టేసి కుక్కను కొట్టినట్టు కొడతాం కొడకల్లారా మిమ్మల్ని. బైరాన్పల్లి బుర్జు కట్టేసి అమరులందరూ ఆనందంగా వాళ్ళ ఆత్మలు శాంతించేలాగా మిమ్మల్ని ఈరగొల్లలు అందుకొని చంపుతాం కొడకల్లారా మిమ్మల్ని. సాధ్యమవుతుందా? 100% అవుతుంది. అందుకే కదా ఇంత